పాడి కౌశిక్ రెడ్డి సార్కు ఇదే పని అప్పచెప్పినట్టు రూలు మొన్న చూసినాం. దానం నాగేందర్ సారు మళ్ళీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలు అప్పచెప్తే ఇక స్పీకర్ సార్ను కలిసి ఈయన పదవి వీకేయాలి సార్ అడ్డగోలిగా జైన్ అయిండు అన్నాడు. మళ్ళీ అదే పని పెట్టుకున్నాడు కడియం శ్రీహరి సార్ కోసం. చూడుండ్రి. అరే రే పాడి కౌశిక్ రెడ్డి సార్కు ఒకటే పని అప్పచెప్పినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీలా. దానం నాగేందర్ సారు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యిండు కదా. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా కొట్లాడుతూనే ఉన్నాడు. స్పీకర్ సార్ను కలిసిండు, ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయాలని చెప్పి కోరిండు. ఇక మళ్ళొకసారి కలిసిండు. కాకపోతే స్పీకర్ సారు లేడంట. మళ్ళా ఆ రోజు మార్చ్ 18 నుంచి అయితే ఇవాళ మార్చ్ 30 దాదాపు 12 రోజులైంది. ఏమాత్రము రెస్పాన్స్ లేకపోతే మరొక్కసారి ఇద్దాము స్పీకర్ గారికి. మరి స్పీకర్ ఆఫీస్ కి పోతే ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీకు చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇన్నర్ కదా స్పీకర్ సారు లేడంట. ఆఖరికి వస్తే సెక్రటరీని కలిసి మొత్తం చెప్పే ప్రయత్నం చేసిండంట. అటెన్కా కడియం శ్రీహరి సార్ను యాద్ చేసుకుని యోగి తీర్ల బాధపడ్డాడు. మళ్ళా ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అన్నది. తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు. ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు. ఇంకేం చేసేది ఉండే? ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నారు. ప్రజలు చీచీ తూతూ అని ఉంచే పరిస్థితి ఉంది. రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్ తోని ప్రజల రిజల్ట్ తోని మీకు అర్థమవుతుంది. అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరాని. ఈ అన్నం తినకుంటే ఇక వేరేది ఏమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు కావచ్చు, కానీ అన్నం తినేటోళ్ళు ఇట్లా మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయరు. అగో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అనబట్టే ఇట్లా అందరు లీడర్లు ఒకటే మాట మాట్లాడుతున్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని. ఇప్పటిదాకైతే కడియం శ్రీహరి సారు ఏం మాట మాట్లాడలే. చూడాలే మళ్ళా వీళ్ళు ఇట్లా అరుచుకుంటే కడియం శ్రీహరి సారు ఇంకెట్లా అరుచుకుంటాడో ఏమో.